కూర్తండ్రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ముందుగా నేను మీకు మనవి చేసుకునేది ఏంటంటే, నేను విద్యార్థి దశలో సంస్కృత ఆంధ్ర భాషలు చదివిన వాడిని కాదు. వాణిజ్య శాస్త్రంలో పట్టభద్రుడు అనగా బీకామ్ చదువుకున్నాను. మన యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో నాకు ఫస్ట్ క్లాస్ డిగ్రీ కూడా ఇచ్చారు. హిమాలయ సదృశమైన తెలుగు భాషామ తల్లి పాదాల చెంత ఒక అంగుష్ట మాత్రుణ్ణి మాత్రమే నేను. అందుకని నేను మీకు ఏదో బోధించేవాడిని కాదు, నా ఆనందాన్ని మీతో పంచుకోవడానికి మాత్రమే నా ప్రయత్నం, అంత తప్ప మరొకటి ఏమీ కాదు. ఈ పవిత్రమైన సన్నివేశంలో ఏదైనా నా మాటలో పొరపాటు దొరలకుండా ఉండాలని ముందుగా నేను సీతాదేవిని ప్రార్థించాను. ఎందుకంటే కేవలం నమస్కార మాత్రం చేత సంప్రీతురాలయ్యేది సీతాదేవి. మనకి ఈ విషయం ఎక్కడ బాధపడుతుంది? సుందరకాండలో త్రిజట స్వప్న వృత్తాంతం మీకు తెలిసే ఉంటుంది. అందులో విభీషణుడి కూతురు చెప్తుంది రాక్షసులకి, నాకు ఇలా కల వచ్చింది, ఈ లంకను ఒక వానరుడు వచ్చి సర్వనాశనం చేసేస్తాడు, విభీషణుడు శ్వేతమాల్యంబరాలు ధరించి కింగ్ అవుతాడు, రావణాసుడు దక్షిణ దిశగా ఓడు వరాహం ఎక్కి ఓడు ఒంటినెక్కి అంటే యముడి దిశగా వెళ్ళిపోతూ ఉంటారు, ఈ లంకా పతనం రావణ రాజ్య పతనం తప్పదు అంటే కంగారు పడతారు. వాడు రాక్షస స్త్రీలంతా కంగారు పడతారు. సీతమ్మదేవిని మనం ఏడిపించాం కదా, ఏం చేయాలి అని కంగారు పడినప్పుడు కేవలం నమస్కారం చేత సంప్రీతురాలు అవుతుంది సీతాదేవి. మనం ఇంకేం చేయక్కర్లేదు, మనం నమస్కరిస్తే చాలు. అందుచేత ముందుగా నేను సీతాదేవికి ఒక్కసారి నమస్కారం చేస్తున్నాను. ఆవిడనే మన్నించుకొని వేడుకుంటున్నాను. పొరపాట్లు దొర్లితే ప్రణిపాత్ర ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అలమేష పరిత్రాతం రాక్షస్యో మహతో భయాత్. మనకు పట్టుకున్న ఈ మహాభయం నుంచి ఆవిడ రక్షిస్తుంది. సీతాదేవి నమస్కారం చేస్తే రక్షిస్తుంది. ఇంకా సబ్జెక్ట్లో పోతాం. రామాయణంలో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి? అసలు ఒక సమాజం ఆదర్శవంతంగా ఉండాలంటే, సమాజం అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలంటే పునాదులు మానవ సంబంధాలు. మానవ సంబంధాలు పటిష్టంగా ఉంటే సమాజం ఆదర్శప్రాయంగా ఉంటుంది. తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు, భర్త భార్యను రోజు చావగొడుతున్నాడు, స్నేహితులు ఇద్దరు వెన్నుపోట్లు పొడుచుకుంటున్నారు, రాజు ప్రజల్ని మోసం చేస్తున్నాడు, ఫ్రాడ్ చేస్తున్నాడు, కరప్షన్కి చేస్తున్నాడు. ఇలాంటివి జరిగితే ఆ సమాజం ఎలా ఉంటుంది? వీటికి అతీతంగా ఉంటే సమాజం ఎలా ఉంటుంది? ఒక శాడిస్ట్ అవుతారు. భర్త భార్య చావగొడుతున్నాడు అనుకోండి, కొడుకులకి తండ్రి మీద ద్వేషం పెరుగుతుంది. ముందు మీకు తండ్రి కొడుకుల గురించి చెప్తాను. మీరంతా పెళ్లి కావాల్సిన వాళ్ళే నా దృష్టిలో. ఎందుకంటే ఆడపిల్లని ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులతో కొడుకు కలిసి ఉంటాడు అంటే కొంచెం ఆలోచిస్తున్నారు ఈ మధ్య అమ్మాయిని ఇచ్చేవాళ్ళు. అబ్బాయి అలా ఉంటే ఏమవుతుందో, హాయిగా వీళ్ళిద్దరూ సెపరేట్గా ఉండాలి అని మీరే అనుకోకండి. అమ్మాయిల తండ్రుల కోరిక. అయితే ఆవిడతో కొడుకు ఉన్నాడు అనుకోండి, నా కొడుకు కోడలు నా దగ్గరే ఉండాలి, కూతురు దగ్గరికి వచ్చేప్పుడు ఆ స్టాండ్, కొడుకు దగ్గరికి వచ్చేటప్పుడు ఈ స్టాండ్. రామచంద్రమూర్తి పూర్తిగా నాన్న కూర్చే. ఎందుకంటే అనేక సంఘటనలు చెప్పుకోవచ్చు, ముఖ్యమైన 3 సంఘటనలు చెప్తాను. తాటకి పద కోసం విశ్వామిత్రుడు వెంట రామలక్ష్మణుడు పెడతారు. విశ్వామిత్రుడు చెప్తాడు, నాయన రామచంద్ర, దుర్మార్గురాలైన స్త్రీని వధిస్తే తప్పులేదు, తాటకి ఆడదని నువ్వేమీ అనుమానించకు, ఈ సంధ్యా సమయం దాటితే కొద్ది క్షణక్షణానికి శక్తి పెరుగుతుంది, వెంటనే వధించు. రాముడు ఏమంటాడు, గురువర్య, మీరు ఏ మాట చెప్పినా దాన్ని నిస్సంశయంగా అమలు చేయమని మా నాన్న చెప్పాడు, అందుకని నేను అమలు చేస్తాను. అక్కడ నాన్న విషయం వచ్చింది. తర్వాత
శివధనుర్భంగం అయింది. వీళ్ళంతా అక్కడేదో అదేమంటారు స్వయంవరానికి వెళ్ళటం, ఒకటి తర్వాత ఒకడు వచ్చి ఫెయిల్ అవ్వటం, రావణాసురుడు కూడా భంగపడటం, ఇదేం జరగలే వాల్మీకి రామాయణంలో. మన తెలుగు సినిమాలంటే వాళ్ళ ఇష్టం, సర్వస్వతంత్రులు, వాళ్ళు ఎలా అయినా తీస్తారు. అసలు రాముడు రావణాసురుడు కలుసుకున్నది యుద్ధరంగంలోనే, యుద్ధకాండలోనే వాల్మీకి రామాయణ ప్రకారం. అక్కడ ఒక యాగం చూడటానికి విశ్వామిత్రుడితో కూడా రామలక్ష్మణులు వెళ్ళారు. అయితే జనకుడు చాలా సంతోషించాడు. ఇంకా వాళ్ళకి యవ్వనం కూడా రాలే, ఇటు బాల్య యవ్వన దశ మధ్యలో ఉన్నారు, జులపాల చుట్టూ. అది చాలా ఆశ్చర్యపోయాడు. వీళ్ళు చూస్తే మహాతేజోమూర్తుల్లో నడిచొస్తున్నారేంటి మేము వెనకాలని. విశ్వామిత్రుడిని ఇంట్లో శివధనుస్సు ఉంది కదా, నీకు పూర్వం నుంచి సంక్రమించింది, దాన్ని చూసి వాళ్ళ ముచ్చట తీర్చుకుని వెళ్ళిపోతారని. అంటే వందలాది మంది వేలాది మంది ధనుస్సును అక్కడికి తీసుకొస్తారు. అది ఈ శివధనుస్సుని ఎక్కుపెట్టిన వాడికి నా కూతుర్ని ఇస్తాను, కానీ గతంలో స్వయంవరం జరిగినప్పుడు ఏ ఒక్కడు ఎక్కువ పెట్టడం కాదు కదా, దాన్ని ఇలా కదపలేకపోయారు అని చెప్తాడు. చెప్తే విశ్వామిత్రుడి సూచన మీద శ్రీరామచంద్రమూర్తి నేను ప్రయత్నిస్తాను, ఆయన వినయ స్వభావం మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా నేను ఉష్ణం వదిలేస్తాను అన్నాడు. నేను ప్రయత్నిస్తాను అన్నాడు. ఎక్కువ పెట్టాడు, పెళ్లి మంది వెలిగింది, మూల గోత్రాలు బద్దలయ్యే, బ్రహ్మాండమైన శబ్దం వచ్చింది. వయోరూప లావణ్య వైభవాదుల్లో అగ్రగణ్యుడు శ్రీరామచంద్రుడు, మంచి వయసులో ఉన్నాడు, అమ్మాయికి ఈడు జోడు, అందగాడు, సుగుణాల రాశి, ఐశ్వర్యవంతుడు. అలాంటి అల్లుడు వెతుక్కుంటూ వచ్చాడు. ఈయనడలే. ఇంక మరి జనకుడు ఆనందానికి హద్దే ఉంటుంది అంటే జలపాత్ర దమ్మున్నాడు. ఆ జలపాత్ర పట్టుకుని బయలుదేరాడు, సంకల్పపూర్వకంగా కన్యాదానం చేసేద్దామని. మళ్ళీ రాముడు నాన్న అన్నాడు. నాన్న రావాలి అంటే మనం రాముడు నాన్న పూజ అని చెప్పుకుంటున్నాం. ఇది రెండో ఉదాహరణ. నాన్న రావాలి, నాన్న ఉంటేనే నేను దీనికి, నాన్న ఒప్పుకుంటేనే అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఇది మీకు బాలకాండలో కనపడదు, వాల్మీకి రామాయణంలో. అయోధ్యాకాండ చివరిలో దండకారణ్యానికి వెళ్లే ముందు సీతారామ లక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అత్రి మహర్షి భార్య అనసూయ. ఆవిడ మీ పెళ్లి విశేషాలు చెప్పింది. ఆడాళ్ళు చెప్తే అవే కదా కబుర్లు. మీ పెళ్లి విశేషాలు చెప్పమ్మా, నేను పెళ్లికి రాలేకపోయాను, కాస్త తెలుసుకుంటానంటే అప్పుడు సీతాదేవి స్వయంగా చెప్తుంది, మా నాన్న వస్తే తప్ప ఆయన వివాహానికి సుముఖుడుగా లేడు రామచంద్రమూర్తి అని స్వయంగా చెప్తుంది సీతాదేవి. అది అందులో బ్యూటీ. అది రెండు ఉదాహరణలు చెప్పాను. మూడో ఉదాహరణ, సీతాపహరణ జరిగింది. కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నాడు రామచంద్రమూర్తి. లక్ష్మణస్వామి అడవుల్లో తిరుగుతున్నారు, గాలిస్తున్నారు. సీత లేకపోతే నా ప్రాణాలు నిలవు లక్ష్మణ, నేను స్వర్గానికి వెళ్ళిపోతాను. అక్కడ మన తండ్రి దశరథుడు ఎదురయ్యి నిన్ను 14 ఏళ్ళు అడవుల్లో వనవాసం చేయమన్నాను కదా, నువ్వు ఇప్పుడు ముందే ఎందుకు వచ్చేసావు అని అడుగుతాడు. నాన్న అడుగుతాడు. అక్కడ నాన్న చింతే. అంత బెంగలో కూడా నాన్న గురించి ఆలోచనే. సో నాన్న అంటే ఆయనకు అంత అభిమానం. అయితే మరి నాన్న పూచి కదా భార్యను ప్రేమించడా అంటే సీతారాముల ప్రేమే మనకి ఆదర్శం. జానక్యా కమలామలాంజలి శ్లోకం రాసుకుంటారు శుభలేఖలు. పురోహితులు కూడా చెప్తారు, వశిష్ఠుడు, అరుంధతి, సీతారాములు అని. అయితే వాళ్ళ మీద చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి రాముడి గురించి. అది ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు. రాముడు కఠిన చిత్తుడు కాదు, దృఢ చిత్తుడు. తండ్రి కొడుకుల గురించి చెప్పుకుంటున్నాం కదా. యుద్ధకాండలో రావణాసురుడు చచ్చిపోయాక సశరీరి దివ్యమైన విమానంలో దశరథుడు వస్తాడు. వచ్చి రాముడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. చెప్తున్న డీవియేషన్ ఏంటంటే మాలాంటి సీనియర్ సిటిజన్స్కి, తండ్రి పోయిన వాళ్ళకి ఎప్పుడైనా కలలో తండ్రి ఒక క్షణం కనిపిస్తే ఒళ్ళు తెలియని ఆనందం. నాన్న కనపడ్డాడని మర్నాడు చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటిది 14 ఏళ్ల తర్వాత సశరీరి అయి కల్లో కనపడటం కాదు, ఎరడునే కనపడుతున్నాడు. విమానంలో వచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని దశరథుడు అన్న మాటలు మనం మర్చిపోకూడదు. నాయన, నా కొడుకుగా పుట్టి నన్ను తరింపజేశావు. నువ్వు లేనిదే నాకు దేవర్షుల సమ్మానాలు కానీ స్వర్గ సౌఖ్యాలు కానీ నాకు రుచించట్లేదు. కొడుకుగా పుట్టి తరింపజేశావంటే ఇంతకన్నా గొప్ప ప్రశంస ఏ కొడుకు పొందగలడు? ఇంతకన్నా గొప్ప ప్రశంస ఎక్కడుంటుంది? కొడుకు ఇంతకన్నా ఏ ప్రశంసను ఆశించగలడు? ఇది అయితే ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాలి. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు. వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంటే, నాయనా నువ్వు నన్ను బంధించు, నన్ను కారాగారంలో పడి నా మాట కాదను, కాదేసి నువ్వు రాజ్యం పరిపాలించు, నువ్వు సింహాసనం ఎక్కట్టాడు.
ఈ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలో ఉన్న విషయాలే చెప్తున్నారు. వాల్మీకి దాటి నేను వెళ్ళను. మరి అక్కడ పితృవాక్యం ఏంటి? నన్ను బంధించి నన్ను కారాగారంలో పడేసి నువ్వు సింహాసనం అధిరోహించవని పితృవాక్యం. నో, నథింగ్ డూయింగ్. రాముడు ఒప్పుకోలేదు. పోనీ ఈ ఒక్క రాత్రి మాతో ఉండి రేపు పొద్దున్న వెళ్ళొచ్చు. తండ్రి కోరిక. 1000 సంవత్సరాలు వయసున్న తండ్రి, లేక లేక కలిగిన కొడుకు ఒక్క రాత్రి ఉండి వెళ్ళరా అంటే రాముడు దానికి అంగీకరించలేదు. అంటే రాముడు కఠిన చిత్తుడా, దృఢ చిత్తుడా, రెండిటికి తేడా మీరు తెలుసుకోవాలి. తేడా ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. తండ్రికి డయాబెటిస్, మధుమేహం, షుగర్ అంటారు కదా, ఆ వ్యాధి చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఉంటే ఆ తండ్రి కొడుకుని పిలిచి, ఒరే నాకు 1 కిలో స్వీట్స్ పట్టరారా అంటాడు. ఇక్కడ స్వీట్స్ పట్టుకురావటం పితృవాక్య పరిపాలన, నాన్న నేను తీసుకురానని చెప్పడం పితృవాక్య పరిపాలన, తీసుకురాకపోవడమే పితృవాక్య పరిపాలన. ఎందుకంటే స్వీట్స్ తెస్తే తండ్రి ఆరోగ్యం పాడవుతుంది. అలాగే వనవాసానికి వెళ్ళకపోతే తండ్రికి అసత్య దోషం పట్టుకుంటుంది. తండ్రి అబద్ధం చెప్పినవాడు అవుతాడు, అసత్య దోషం పట్టుకుంటుంది. అందుచేత రాముడు అంత కఠినంగా, అంత దృఢచిత్తంతో వ్యవహరించాల్సి వచ్చింది. ఇప్పుడు తండ్రి కొడుకు రిలేషన్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది కదా, ఒక ఇది వచ్చింది కదా. నెక్స్ట్ తండ్రి కొడుకులు అయ్యాక మనం అన్నదమ్ముల గురించి చెప్పుకుందాం. అన్నదమ్ములు